ఎరా మామా, చెప్పు మావా. ఏంది జుట్టు అట్ట విరిగిపోయింది గుబురు గుబురుగా? కటింగ్ చేయటం మర్చిపోయామ్మా. మరి మీసాలు ఏంది అట్ట తిరిగి పైకి నిలుక్కొని? ఈ రోజుల్లో స్టైల్ మాదే. జుట్టు భలే ఉంది, మీసం భలే ఉంది. ఇంకేడన్నా తిప్పావేంది మీసం? సర్లే, నిన్న బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ జరిగిందిగా, నీకు అట్ట అనిపించిందే? ఇటుపక్క జరిగింది మావా. అటు పక్కకు జరిగిపోయింది, నేను మళ్ళీ ఇటు పక్కకు తెచ్చుకొని చూసా. అది నాకు కనిపించలేదు మావా. నువ్వు ఇట్టనే ఆర్జే శేఖర్ భాష జోకులు వేసినట్టు కుళ్ళు జోకులు వేస్తా ఉండో, మనల్ని ఎత్తిపై నూకుతారాడ. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే, నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ లో నీకు నచ్చిన పాయింట్లు చెప్పు రెండు. నేను బిగ్ బాస్ లో ఏమైంది మావా? నిన్న బిగ్ బాస్ లో ఏం అవ్వాలో అదే అయింది కదా మావా. అంటే అట్ట అనుకోకలే. ఇప్పుడు నిన్న ఎపిసోడ్ కనుక చూసినట్టయితే ఒక ఇద్దరికి బాగా హైప్ ఇచ్చినట్టున్నారు బిగ్ బాస్. వాళ్ళిద్దరు ఎవరంటే, ఒకళ్ళు యష్మి, ఇంకొకళ్ళు సోనియా ఆకుల. వీళ్ళిద్దరు నాస భరించలేక అసలే ఆడియన్స్ గిస కొట్టుకుంటా ఉంటే, వీళ్ళకి మరింత స్పార్క్ ఇచ్చి పైకి లేపుతున్నట్టు ఈ బిగ్ బాస్ మరియు టీం సభ్యులు ఏందా వీళ్ళు చేస్తుంది నాకు అర్థం కావట్లేదా? నీకు అనిపించింది అదే? సరే, నీకేమనిపించిందా? నాకు ఎందుకు లేగానే, అది కూడా వాళ్ళకి కూడా ఎందుకు లేగానే, నీ ఒపీనియన్ కాదుగా కావాల్సిందా, వాళ్ళ ఒపీనియన్. మీకు కూడా ఎట్ట అనిపించింది, అసలు ఏమనిపించింది? అందుకే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? సర్లే నేనే చెప్పేస్తా. ఆ తర్వాత మన ముఖ్యమైన పర్సనాలిటీ గురించి ఏదన్నా మాట్లాడుకోవాలా అంటే, మన బెజవాడ బేబక్క. ఈ బేబక్క నిన్న చేసిన న్యూసెన్స్, అబ్బా నాన్ సెన్స్ కన్నా ఎక్కువ అనిపించింది. నీకెట్ట అనిపించింది? సర్లే, నీకెట్ట అనిపించిందో పక్కన పెడితే, మీకెట్ట అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు బేబక్క ఏం చేసిందంటో, ఆగాగు నేనే చెప్తా. ఇప్పుడు బేబక్క ఏం చేసిందంటే, వంటగదిలో సడన్ గా పేలిందా, అదేమన్నా గ్యాస్ సిలిండరా? సడన్ గా పేలితే అన్ని కూడా ఢమాల్మని పేలిపోవడానికే. అయినా కూడా బేబక్క పేలేసరికి కాసంత టైం తీసుకొని ఇద్దరు బాగా పేలేలా. ఆ ఇద్దరు పేలింది ఎవరో తెలుసా? ఆగాగు, నీకు పెద్ద బాధ్యతలు ఎందుకు లేనే చెప్తా. అది కూడా ఒకళ్ళు వచ్చేసి సోనియా ఆకుల, ఇంకొకళ్ళు వచ్చేసి మన నిఖిల్ బాబు ఎట్ట పేలాడు తెలుసా? చెప్పు నువ్వే. అట్టానే పేలాడు. ఆ తర్వాత సోనియా ఆకుల ఎట్ట పేలిందో తెలుసా? అది కూడా చెప్పు నువ్వే. అట్టానే కాకుండా ఇంకొద్దిగా డిఫరెంట్ గా, కాదు అసలు మీరెందుకు నాకు చెప్తున్నారు? నేనేం అడగలేదు కదా మిమ్మల్ని, మీరే కదా చెప్తున్నారు నాకు. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? మీకు ఏదన్నా మాట్లాడుకోవాలంటే మీ చీఫ్ తో కదా మాట్లాడుకోవాలి. మీ చీఫ్ తో ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మూడో పార్టీ అయినటువంటి నా దగ్గరకు వచ్చి ఎట్టా మాట్లాడతారు మీరు అని చెప్పి, అబ్బా భలే వేసుకుంటదిగా నోరా. నీకు అనిపించిందా నోరు పారేసుకుంటుందని? కాదు, అనిపించిందా లేదా? ముందు చెప్పు. కాదు, నువ్వు చెప్పు. అనిపించలేదు మావా. అనిపించలేదా? ఫోన్లే అయితే. ఇంతకీ ఈ ముగ్గురు రాద్ధాంతం మీకు ఎట్ట అనిపించింది? ఈ ముగ్గురు పోట్లాటే అనుకుంటే ఇంకో పోట్లాట భలే అనిపించింది. ఎవరో తెలుసా? విష్ణుప్రియ. చెప్పు నీ విష్ణుప్రియ కదో. అడగని దానికి నువ్వు విష్ణుప్రియ నైనక అంటా ఉంటావు కదా. ఇప్పుడు చెప్పు నువ్వు తొందరగా చెప్పు. విష్ణుప్రియ చెప్పు. ఏందట్ట పెట్టా మొహం, గండు పిల్లి మొహోట? చెప్పు వాళ్ళకి. విష్ణుప్రియ తర్వాత రాని, త్వరగా రాని. నైనిక. ఎవరు వీళ్ళంతా? కంటెస్టెంట్లను మాత్రం చెప్పాక మాకు వాళ్ళకి అందరికి తెలుసు. నెక్స్ట్ ఏంది అసలు? విష్ణుప్రియ గురించి ఏం చెప్పాలనుకుంటున్నా? ఏంది కక్కు తొందరగా. విష్ణుప్రియ చాలా అడల్ట్ కామెడీ చేస్తున్నాము. యాడ్ చేసిందే నాకు అనిపించింది. నీకు అనిపించిందా? అనిపించింది. ఆటగాడే. సరే గాని, ఇప్పుడు విష్ణుప్రియ అసలు అడల్టరేటెడ్ కామెడీ ఆడేమీ చేయలేదా? కాకపోతే ఒకే ఒక తప్పు చేసింది ఏంటంటే, సాధారణంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఇప్పుడు నువ్వు చూడు గండు పిల్లి మొహం వేసుకున్నట్టున్నావు, నేను చూడు గండు పిల్లి మీసాలు కాస్త కిందకు జారిపోయినట్టున్నాను. నాకు నీకు పెద్దగా తేడా ఏం లేదులే. ఒకప్పుడు నేనే నువ్వు, ఇప్పుడు నువ్వే నువ్వు, నేను అనమాట. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. చూసించాలడు చూడు. ఇప్పుడు విషయం ఏంటంటే, మన విష్ణుప్రియ వచ్చేసి మన నిత్య జీవితంలో, రోజువారీ జీవితంలో మనలో కూడా చాలా మంది ఇటువంటి వాళ్ళు ఉంటారనమాట. ఒక గుంపుగా ఉన్నప్పుడు వీళ్ళకి అవతల వాళ్ళని ఏదో ఒకటి కదిలించాలి, గీరాలి, గిల్లి జోలపాడాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటది అనమాట. అది వాళ్ళ తత్వం. ఏదో కావాలని చేసింది కాదు, వాళ్ళ పెరిగిన వాతావరణం అనుకోవచ్చు, లేదా వాళ్ళ తత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు. అట్టా వచ్చేసి మన విష్ణుప్రియ సోనియా ఆకుల దగ్గరికి, ఆకులా ఏంటి మీరు నిఖిల్ జోకులా అని చెప్పి అనేసరికి, ఆ జోకులో కేకు తినిపించిందిగా మన సోనియా ఆకుల. నేను మాట్లాడుతున్నా, కథలు పడుతున్నా, నీకెందుకు అవన్నీ, అసలు ఎందుకు అడుగుతున్నా మమ్మల్ని ఇవన్నీ అని చెప్పి వేసుకుంటుంది అనమాట.
అసలే నోరు పారేసుకునే విషయంలో ముందు ఉంటది మన సోనియా ఆకుల. అటువంటి ఆకుల్ని వెళ్ళి చెదరగొట్టాలని చెప్పి విష్ణుప్రియ అనుకుంటే ఏడ కుదిరిద్దట? ఏందే మామూలు విషయం అదే? చాలా కష్టమో. దాన్ని ఏదో పోక్ చేస్తారు అంటారంట, అదేనా నువ్వు అనేది? ఏంది అదేదో తేడాగా వినపడుతుంది? నాకే అర్థం కాక నిన్ను అడిగాను మా. పోక్ అంట. నువ్వు ఇట్ట మాట్లాడతావనే బూతులు నేను అట్ట చెప్పా. గిల్లి గిచ్చి జోలి పాడడం అనమాట. జోలి కాదు జోల, అర్థమైందా? జోమకొందా ఆ జోల. ఆ పిల్ల అట్ట అడగొచ్చా? అదే విష్ణుప్రియ ఆమె చేసిన తప్పు. మనకి ఇంకా పెద్దగా పరిచయం కాల, పెద్దగా మన ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడలా. ఈ మాత్రానికే వెళ్ళిపోయి నువ్వు ఏంది నువ్వు విషయం అంతగా అని చెప్పి అంటే ఎవరికైనా గాలిద్దిగా? చిలికి గాలివాన్ అయినట్టు ఇప్పుడు విష్ణుప్రియ రాద్ధాంతం అటు తిప్పి ఇటు తిప్పి పాపం సోనియా ఆకులా అని చెప్పి గుక్క తిప్పుకోకుండా ఏడ్చి అబ్బాయి కుడి భుజం మీద ఉండే స్లీవ్ అంతా కూడా మొద్ద అయ్యేదాకా ఏడ్చేసింది కదా. నేను దగ్గర తీసుకొని కొద్దిగా ఓదారుద్దాం అనుకున్నాము. నీ ఓదార్పు తర్వాత 9 నెలలు అయింది రిజల్ట్ రావడానికి. మామూలు నువ్వు ఆటగాడివి కదా, నాకు తెలిసిలేకనే చూసింది చాలు. అటు చూడు, మన సోనియా ఆకుల అంతలా ఉన్న సోకండం పెడతా ఉన్నా కూడా విష్ణుప్రియ లోపల నుంచి గబాలను పరిగెత్తుకుంటా వచ్చా. చూసాంలే చాలా, అబ్బా ఏం పెద్ద పుణ్యస్త్రీ, మేము మాత్రం ఇటు చేసిన వాళ్ళమా అని చెప్పి మాట్లాడతా ఇంకా 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 గేర్తా నానా బాధలు పెట్టింది ఆ పాప. చూడ్డానికి అమాయకంగా ఉన్నప్పటికీ కూడా ఏందా మాటలా ఒక్క మాట అడల్టరేటెడ్ అన్నందుకు గాను ఈ పిల్లని అడ్డదిడ్డంగా ఏడ్చేటట్టు చేసేసిందిగా. మామూలు వారంగా అదే విష్ణుప్రియ బాగా పోక్ చేసింది మా. మళ్ళీ ఇంగ్లీష్ లో అదే అంటారు మా, నన్నేం చేయమంటావా? అయ్యా ఇప్పుడు ఇంగ్లీష్ లో వద్దులే, బిగ్ బాస్ లోనే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని చెప్పి కంపు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ కంపు కంటే కూడా నువ్వు మాట్లాడే పదం ఏదో విచిత్రంగా ఉండేసరికి మనం మరింత గబ్బు పట్టిపోయేటట్టు ఉంటాం కదా. వద్దు అటువంటి పదాలు వాడవాక, గేరడం అని చెప్పి అచ్చ తెలుగులో చెప్పు, అదే కొద్దిగా పర్లేదు. ఇక ఆ తర్వాత ప్రతి వారం నాగార్జున గారు వస్తారు, వచ్చి వీళ్ళకి ఏదన్నా ఇష్యూస్ ఉంటే క్లారిఫై చేస్తా ఉంటారు అనమాట. నాకెందుకు అది క్లారిఫికేషన్ లాగా అనిపించలేదు మా. అందరి మధ్య పుల్ల పెట్టేసి అతను కామ్గా వెళ్ళిపోయి బిర్యానీ తింటాడేమో అనిపిస్తుంది. ఒకే దెబ్బకి 2 పెట్టలు అంటారు, గుర్తుందా? ఇప్పుడు చిన్నప్పుడు విన్నాము, అప్పటి నుంచే పెట్టలను కొడతా ఉన్నట్టున్నావు అనమాట. అయితే నువ్వు చూసింది చాలాడు చూడు. ఇప్పుడు విషయం ఏంటంటే నాగార్జున సార్ వచ్చిన తర్వాత మనం 2 రకాలుగా ఇక్కడ ఊహించుకోవచ్చు. ఒకటి, వాళ్ళలో ఉన్న డౌట్లు ఏదన్నా ఉంటే క్లారిఫై చేయడము. 2, వాళ్ళకే మళ్ళీ కొత్తగా మేకులు దించడము. సో అట్టా ఏంటంటే నిన్న చాకులు దించారు. సో ఆ చాకులు దించేటప్పటికి దాని వ్యవహారం ఏంది అనేది సోమవారం నామినేషన్లు వేసుకుంటారుగా, ఆ రోజు బయటపడుతుంది. అంటే ఎక్కడో జరిగే ఒక చర్య ఇంకెక్కడో జరిగే ఒక చర్యకు కారణం అవుతుంది అని చెప్పి ఎక్కడో ఏదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బాబు అన్నారు కదా. అదే విధంగా ఇక్కడ శనివారం రోజు ఆదివారం రోజు నాగార్జున సార్ వచ్చి దింపే మేకుల గుండా అక్కడ చాకులు వీళ్ళు దించుకుంటారు అని చెప్పి చెప్పకనే మనం చెప్పొచ్చు అనమాట. ఈ రాద్ధాంతం అంతా అయిన తర్వాత చివరాఖరిగా ఇప్పటిదాకా ఈ వారంలో వరస్ట్ కంటెస్టెంట్స్ ఎవరు, హౌస్ మేట్స్ అని చెప్పి నాగార్జున బాబు అట్లా మాస్కులు తగిలిచ్చి వాళ్ళ మాస్కుల మీద సుత్తితో ఒక్క పోటు పొడుస్తాడనమాట. అట్టా ఫళ అని చెప్పి వాళ్ళ మాస్కులన్నీ పగిలిపోతాయి అనమాట. సో అట్టా ముందు ఆ బోర్డు మీద ప్రేరణ మాస్క్ ఒకటి తగిలిచ్చి ఫుడేల్ మంట సుత్తితో బాధేసరికి పెలని ముక్కలు రాలిపోతున్నాయి మావా. నాకు ఇక్కడ డౌట్ మావా, చెప్పు. ముక్కలు రాలితే రాలే గానీ నాగార్జున సార్ మనలాగా కలద్దాలు ఎందుకు పెట్టాడు? నాగార్జున సార్ కాబట్టి. సరే, ఇక ఆ తర్వాత మన కిర్రాక్ సీత, సో ఆవిడ మాస్క్ కూడా పెట్టి సుత్తితో పగలు కొట్టి ముక్కలు అని చెప్పి చేస్తారనమాట. ఆ తర్వాత బెసవాడ బేబక్క నువ్వు వాళ్ళెవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళెవరో చెప్తే ఆ తర్వాత మనం చెయ్యాలి, వాళ్ళు ఆడిస్తే ఆడాలి పాడిస్తే పాడాలి అనే వ్యాపారం ఇకనైనా మానుకొని నీకు నువ్వుగా లీడర్ లాగా ఎదిగే ఆలోచన చెయ్యి. ఇంకో లీడర్ కింద ఊడిగలాగా బతికే వ్యవహారం అంతా పెట్టుకోవాక అవన్నీ మానుకో, అర్థం చేసుకో అని చెప్పి బేబక్కకి చెప్తాడు. కానీ ఈ యాల్టీ ఎలిమినేషన్లో బేబక్క ఉండనుంది
అని చెప్పి ఆ నోట ఈ నోట ఆ నోట అన్నిటి నోట్ల వినపడతా ఉన్నాయి అనమాట. సరే చూద్దాం, మనం కూడా వేచి చూద్దాం, ఏదైతే ఏదైద్ది. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా బేబక్క నామినేట్ అయిద్దా లేదా మొదటి వారం కాబట్టి క్షమించి మళ్ళీ అదే గూట్లో పెట్టే వ్యవహారం ఏదన్నా ఉందా అనేది. సరే, ఇక ఆ తర్వాత వరస్ట్ అంటే ఆదిత్య ఓం గురించి చెప్పుకుంటా వచ్చారనమాట. అందరి పనుల్లో జోక్యం చేసుకుంటా ఉంటావు కానీ నువ్వెందుకో మరి నీకెందుకో స్క్రీన్ స్పేస్లో అయితే మాత్రం నువ్వు ఏడా కనిపించట్లేదా ఆదిత్య ఓమో, ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అంతా బాగానే ఉంది కానీ నువ్వైతే మాత్రం ఎందుకో స్క్రీన్ మీద కనపట్టలేదు, కాస్త చూసుకో లేదంటే వేసుకుంటారు నిన్ను అని చెప్పి చెప్తారనమాట నాగార్జున బాబు. ఇక ఆ తర్వాత శివరాకరిగా విష్ణుప్రియ, ఏమమ్మా చూడడానికి తాడి పెరిగినట్టు పెరిగావు, సాలిడ్గా పెరిగావు, అన్ని బాగానే ఉన్నాయి కానీ నువ్వైతే మాత్రం ఇట్లాగా మగరాయిల్లాగా అందరి మీద నోరు వేసుకుంటా ఇట్టా కనుక ఉంటే మాత్రం అయ్యే పని వేరేగా ఉంటుంది, నీ పని అగమ్య గోచరంగా ఉంటుంది అని చెప్పి నాగార్జున బాబు చెప్పడం అయితే చెప్పాడనమాట. సో అట్టా ఈ యొక్క 1 2 3 4 5 సో 1 1 1 2 2 2 అని చెప్పి ప్రపంచం టైప్లో చెప్తున్నాను కదా నేనా, కాదు ఇది వేరు. ఇక్కడ ఈ 5 మందిని వర్స్ట్ ప్లేయర్ల కింద వీళ్ళని అట్లా పోర్ట్రే చేయడం జరిగిందనమాట. చూద్దాం ఈ తర్వాత అయినా కూడా వాళ్ళు కరెక్షన్స్ ఏమన్నా చేసుకుని మరి ఆ రకంగా ముందుకు వెళ్తారేమో అని చెప్పి ఆశిస్తున్నాను. ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఏంద్రా గండు పిల్లే అంత ముందుకెళ్ళి చూస్తున్నా, ఏదో జరిగిందన్నావు కదమ్మా, నాకైతే ఏం అనిపించట్లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే శివరాకరిగా నాగార్జున బాబు నామినేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి పైకి లేవన్నా అని చెప్పి అనగానే పుచుక్ 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 అని చెప్పి మన సముద్ర తీరంలో బొక్కల్లో నుంచి బుడంకాయలు పైకి వచ్చినట్టు వీళ్ళు కూడా బయటకు వస్తారనమాట. బుడంకాయలు అంటే ఏంటయ్యా, ఎంటకాయలు. ఇక ఆ తర్వాత వాళ్ళందరిలోకి ఎవరు సేఫ్ అయ్యారు అనేది ఒక చిన్న ప్రక్రియ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఆ ప్రక్రియలో భాగంగా ఏంటి ఆ నోరు తిరగట్లేదు, పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నావా ఏంది? ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు కత్తులు గుచ్చుంటాయి ఒక దాంట్లో, ఆ కత్తులు తీసి పేరు చదివి ఆ శివరాకరణ ఎరుపుందా లేకపోతే పచ్చుందా అనేది చూసి ఎవరు సేవ్ అయ్యారనేది చెప్పమ్మా యష్మి అని చెప్పి యష్మికి చెప్తారనమాట. అలా కత్తులు తీస్తా ఉంటే ఉరుడమ్మ బడవ అందరూ అన్సేఫ్ ఒకళ్ళు మాత్రం సేఫ్ అయ్యారు, ఆమె మన సోనియా ఆకుల. మనం మొన్ననాడు చెప్పుకున్నట్టే ఈ అమ్మి గతంలో జరిగిన బిగ్ బాస్ సీజన్లన్నీ చూసేసి ఎవరైతే నోరు పారేసుకుంటారో, ఎవరైతే ముందు నోరు లేపుతారో వాళ్ళే 10 కాలాల పాటు చల్లగా కొనసాగుతారు బిగ్ బాస్ హౌస్లో అని చెప్పి అన్నీ ముందుగానే తెలుసుకొని వచ్చింది. కాబట్టి ఆ అమ్మ అయితే మాత్రం యాడ పులే అంతలా నేడుస్తుందా? పులి అట్టే ఉంటుందే, గాండ్రిస్తూ ఉంటుంది. అయితే ఏ పులి అయితే ఏంది, ఆడైతే ఏంది, మగ అయితే ఏంది, గాండ్రింపు మర్చిపోయి చోకన్న పెడతాడు. పులి అట్టయితుంది, పులి అవుతుంది, పులే. ఇది నిన్నటి జరిగిన వ్యవహారం. ఇక ఇవాళ ఎటువంటి వ్యవహారం జరుగుతుంది, ఎంత వ్యవహారం జరుగుతుంది, ఆ వ్యవహారం రేపెంత వ్యవహారానికి దారితీస్తుంది అనేది మనం వేచి చూడక తప్పదు. ఇక ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. గుడికి వెళ్ళినా మోగిస్తారో లేదో తెలియట్లేదు కానీ ఇప్పుడైతే మాత్రం ఈ బెల్ ఐకాన్ని ఖచ్చితంగా మోగించండి. ఒక్కసారైనా ఎక్కువ సార్లు అయితే మళ్ళీ వెనక్కి ముందుకి వెళ్ళిపోతా ఉంటావు సబ్స్క్రైబర్ కౌంట్, అది మీకు పుణ్యం ఉంటుందా? మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కూడా ఆ రకంగా ముందుకు చెప్పు మమ్మల్ని కూడా ఆ రకంగా ముందుకు నడిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ అద్దెతున్నాను.